ఏంటి మేడం, కోపంలో మిరా మండిపోతున్నారు? నా రామం మీద కోపాన్ని పాపం నా పెళ్ళ మీద చూపిస్తున్నారు ఏంటండి? బోర్డ్ రూమ్లో జరిగిన అనౌన్స్మెంట్ విని మీ లోపల ఉన్న రోషం, పౌరుషం, ద్వేషం అన్నీ డబుల్ అయ్యాయనిపిస్తుంది. నా రామ బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. మన అశోక దేశాయి అండ్ దేశాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సిఇఓ. జస్ట్ లైక్ ఏ వావ్. నా రామ, నీకు పెట్టాల్సింది కాదు పంగనామ. భార్గవి, చాలు, నోరు మూసుకో. నన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టద్దు. నేను సత్యాన్నే చెప్తాను. నువ్వు భయపెట్టినంత మాత్రాన భయపడిపోతానా? ఆ పరిస్థితికి నేను ఇంకా రాలేదమ్మా. నీకు తెలుసా, నువ్వు మొహానికి ముసుగు వేసుకుని బ్రతుకుతున్నావు కదా. ఇక నుండి నువ్వు కొంచెం భయము, భక్తితో ఉండడం నేర్చుకో. ఎందుకో తెలుసా, నువ్వు అబద్ధం అనే దారంలో నీ మొహాన్ని దాచుకున్నావు కదా. ఆ దారం మెత్తబడుతుంది. ఇంకా ఆ దారం తెగిపోయి నువ్వేంటనేది తెలిస్తే నీ నిజస్వరూపం అందరికీ చూపించే అదృష్టం దక్కుతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. సత్య, మెల్లిగా శాంతించు. ఎంతమందికి బీపీ తెప్పించలేదు నువ్వు? ఈ విధంగా నువ్వు అరవడం వల్ల నీకు బీపీ వచ్చేస్తే కష్టం అమ్మా. జాగ్రత్త, నిదానం. అలాగే ఇంకొక విషయం నేను నీకు చెప్పాను, గుర్తుంది కదా? ఈ ఇంటి మీద వాణి వదిన దయ ఉంది. అది నీ వెనకాలే ఉంది. నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు. నువ్వు ముందు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనుభవిస్తూ పోవాలంతే. ఎలాగో చెప్పు. అరే, ఇక నుంచి నా ఫ్రెండ్ మీద ఎవ్వరూ పొరపాటును కూడా డౌట్ పడకూడదు. మన మనుషులకి ఒక ప్రాబ్లం ఉందిరా, అందరినీ చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తారు. నా ఫ్రెండ్ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడినా నాకు అస్సలు నచ్చదు. అందుకే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంట్రా అది? ఒక్క నిమిషం. కొత్త సీఈఓకి కొత్త ఇల్లు. హే, ఏంట్రా ఇదంతా? పిచ్చి పట్టిందా నీకు? నాకు ఇవన్నీ వద్దు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదు, చెప్తున్నాను. ఇదేం నేను గిఫ్ట్ లాగా ఇవ్వట్లేదురా. ఇన్ని రోజులు నువ్వు నా పొజిషన్లో ఉండి మన ఆఫీస్ బాధ్యతలన్నిటినీ చాలా బాగా హ్యాండిల్ చేసావు. మోరోవర్ యు ఆర్ అ సీఈఓ నౌ. యు డిజర్వ్ దిస్ రా. అరే వద్దురా, నా చిన్నిల్లు సరిపోతుంది నాకు. నేను హ్యాపీగానే ఉన్నాను. అదే కాకుండా రోజు మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద టైం నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఇవి రెండే నాకు చాలా సంతోషాన్నిచ్చే, కంఫర్ట్నిచ్చే ప్లేసెస్. అది కాదురా. ఊరుకోరా, ఎక్కువ మాట్లాడుకో. నువ్విచ్చిన బాధ్యతని తల మీద వేసుకొని చేస్తాను. కామ్గా పదిప్పుడు. రే అశోక్,
ఈ రోజు మా అశోక్ సార్ గారు సీఈఓ అయినందుకు నేనే నా చేతుల మీదుగా జామున్ చేశాను. ఇవ్వు సాధన, తీసుకోండి. అయ్యో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అశోక్, సంతోషాన్ని సంబరంగా జరుపుకుంటేనేరా డబుల్ అయ్యేది. తిను. సార్ ముందు మీరు కూర్చోండి, తీసుకోండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది అశోక్. అప్పు మాకు ఇంట్లో ఎంతో, నువ్వు కూడా అంతే. ఆఫీస్లో ఏ పనైనా అచ్చు గుద్దినట్టు చేసేస్తావు. ఇంట్లో వాళ్లలాగే కలిసిపోతావు. అప్పు, నాకైతే 100% గ్యారంటీ ఉంది. వీడు సీఈఓ అయ్యాక మన కంపెనీ గ్రో ఇంకా ఎక్కువవుతుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వొక్కడివి మాత్రమేరా అలా ఆలోచించగలిగేది. థ్యాంక్ యూ పిన్ని. నయో, ఆ చరణ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నుంచి అలాంటి వాళ్లని ఈ ఆఫీస్ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. తెలిసిన వాళ్ళు, నమ్మకస్తుల్ని మాత్రమే ఆఫీస్లో అపాయింట్ చేసుకోవాలి. మీరే ఉంటారు మావయ్య? అవునమ్మా, రామ్ అశోక్ ఆఫీస్లో ఉన్నాక మొత్తం అంతా కూడా వాళ్లే చూసుకుంటారమ్మా. యా పిన్ని. ఆల్సో వీఆర్ గోయింగ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. నెక్స్ట్ మన కంపెనీకి ఎవరిని హైర్ చేసుకోవాలన్నా వాళ్ళ హిస్టరీని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవునరా, మన వాళ్ళని అపాయింట్ చేసుకుంటే మనకు కూడా నమ్మకంగా ఉంటుంది కదా. యాజ్ యూ విష్ పిన్ని. పిన్ని ఏం చేయాలనుకుంటున్నారు అర్థమే కావట్లేదే. అన్నయ్య గారు, మీ భార్య చాలా మంచిదానిలా మాట్లాడుతున్నారు. తనంత మంచిదానిలా మాట్లాడుతుంది అంటే అశోక్ ఏదో ఆపద రాబోతుందనే అర్థం. మేకని కోసే ముందు చాలా బాగా మేపుతారంట. ముందు బౌన్సర్ వేసి సెటప్ చేశాక యార్కర్ వేస్తారంట. అలాగా వికెట్ పడుతుందనిపిస్తుంది. అశోక్దా బోల్డ్ పాపం వాడు. ఆఫీస్లో జరుగుతున్న పిచ్చి పనుల్లో విశ్వా చెయ్యి ఉందని రామా నమ్ముతున్నాడు. నాకది చాలు. మీరిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు కదా, ఇప్పుడు చూడండి మీకు ఏ గతి పట్టిస్తానో. సీతమ్మ, లెటర్స్ అన్ని వెళ్ళుంటాయా? నువ్వు ఈ రోజే పోస్ట్ చేసావు కదా సిరి, రేపు వెళ్తాయిలే. నీకెందుకంత తొందర ఇప్పుడు? రేపు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, అప్పుడు నీ ఫ్రెండ్స్ చెప్తారులే, సరేనా? సీతమ్మ, నా ఫ్రెండ్కి కూడా పంపించాను. రామ్కా? మ్మ్. తనకెప్పుడు లెటర్ రాసావే నువ్వు? ఇప్పుడు తిట్టకు నువ్వు. నా ఫ్రెండ్కి ఫోన్ చేయొద్దు అన్నావు, లెటర్ పంపించొద్దు అన్నావా? సీతమ్మ, నువ్వు పర్మిషన్ ఇస్తే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి లెటర్ వచ్చిందేమో అడుగానా? ఏమీ అవసరం లేదు. అలా కాదు సీతమ్మ, తాతయ్య చెప్పారు అడ్రస్ కరెక్ట్గా లేకపోతే లెటర్ వాళ్ళకి వెళ్ళదు అంట. సీతమ్మ, ఒకే ఒక్కసారి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి లెటర్ వచ్చిందేమో అడగనా? ప్లీజ్ సీతమ్మ, ప్లీజ్. సిరి, ఆ లెటర్స్లో మాట్లాడుకునే సంతోషమే వేరే. మనం ఒకరికి లెటర్ రాసి అది వాళ్ళకి రీచ్ అయ్యి ఏం సమాధానం వస్తుందో అని మనం కుతూహలంతో వెయిట్ చేస్తుంటాం కదా, ఆ సంతోషమే వేరు. అది ఫోన్ ఇంకా మెసేజెస్లో రాదు. అలాగైతే నువ్వు ఏమని ఆన్సర్ ఇస్తావో అని నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడా? నా ఫ్రెండ్ లెటర్ పంపించాడు కదా, దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు. పాపం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఫోన్ చేయనా వద్దా? ఫోన్ చేసి అడిగేటట్టు ఉంటే లెటర్ ఎందుకు రాసావు నువ్వు? లెటర్ రాసావు అన్నప్పుడు వెయిట్ చేయడానికి కూడా రెడీగా ఉండు. సరే సీతమ్మ, వెయిట్ చేస్తాను. సరే, ఇక పడుకుందువురా.
ఏంటి సార్ ఇది? అడ్రస్ రాయకుండా జస్ట్ శ్రీరామ్ దేశాయ్ అని రాశారు. ఇలా రాస్తే మాకు ఎలా తెలుస్తుంది? లాస్ట్కి ఎవరో చెప్పారు, మొన్న టీవీలో వచ్చారు కదా, ఆ దేశాయ్ ఇంటి వారే ఉండొచ్చని. ఎవరికో ఫోన్ చేసి అడిగి తెలుసుకుని మీకు ఇచ్చేలోపు టైం అయింది. తీసుకోండి. ఏంటక్కడా? మేడం పోస్ట్. పిన్ కోడ్ లేకపోతే పోస్ట్ని అడ్రస్కి పంపించాలంటే చాలా కష్టం మేడం. అలాంటిది శ్రీరామ్ దేశాయ్ గారి పేరు చెప్పగానే మొన్న టీవీలో వచ్చారు కదా, అప్పటి నుంచి అంత ఫేమస్ అయ్యారంటే చెప్పగానే ఇల్లుని చూపించారు. చూడండి, ఈ పోస్ట్ మీకేనేమో. ఇంకా మేడం, మీరు కాదంటే తిరిగి పంపించలేం కూడా, ఎందుకంటే ఇందులో ఫ్రమ్ అడ్రస్ కూడా రాయలేదు. శ్రీరామ్ దేశాయ్, హైదరాబాద్. పిన్ని, హ్మ్? ఏం లెటర్ అది? నీకే వచ్చిందిరా. ఎవరో ఎలా గీసారో చూడు. ఎవరప్పు? ఆ? ఎవరు రాశారో తెలిసిందా? నా ఫ్రెండ్ పిన్ని. ఫ్రెండా? ఈ కాలంలో పోస్ట్ కార్డు పంపించే ఫ్రెండ్ ఎవర్రా నీకు? నిజమే కదా, ఈ మొబైల్ కాలంలో పోస్ట్ కార్డ్ పంపించే వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుంది కదా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ పిన్ని. అదే మా ఇంటిదే, వెళ్ళండి. సీత తప్ప వీడికి ఇంకా ఏ ఫ్రెండ్ ఉంది? అది పోస్ట్ కార్డులో ఇలా రాసి పంపించేవాళ్ళు. ఓ శరణ్ డి. హే భార్గవి, ఉన్నట్టుండి ఈ చరణ్ డి నాకెందుకు కాల్ చేస్తున్నాడు? ఏంటి నీ కొత్త ప్లాను? ఫోన్ పిక్ చేయకు. అయ్యయ్యయ్యా, నేనెందుకు వీడి ఫోన్ లిఫ్ట్ చేస్తాను? వీడు నా టీమే కాదు. నేను ఒకవేళ సెలక్షన్ కమిటీ హెడ్ అయి ఉంటే వీడిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసేవాడిని కాదు. కానీ వీడు నీకు కాల్ చేయకుండా నాకు కాల్ చేస్తున్నాడు కదా, ఎందుకు అని నా డౌట్. నాకు ఫోన్ చేయలేదు కదా. వాణ్ణి ఆఫీస్ నుంచి తీసేసిన రోజే వాడి నంబర్ నేను బ్లాక్ చేశాను. అందుకే నీట్ చేస్తున్నాడు. ఓ కాదు భార్గవి, అతను ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే చేస్తూ పడున్నాడు కదా, అలాంటి వాడికే ఈ పరిస్థితి తెచ్చావు కదా నువ్వు. ఇప్పుడు వాడు ఒక రకంగా గాయమైన పుల్లి అంటాడు. వాడి వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదని ఏంటి గ్యారంటీ? ఎందుకైనా మంచిది భార్గవి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నీ దగ్గర అడ్వైస్ తీసుకునే గతి నాకింకా రాలేదు విశ్వ. రిలాక్స్, కూల్. అవును, నీకేమైంది? ఆల్ ఆఫ్ ద సడన్ మర్యాద పురుషోత్తముడు అయిపోయావు. బాధగా ఉందా? లేకపోతే మీ అన్నయ్య వదిన గుర్తొచ్చారా? చూడు భార్గవి, అన్నయ్య వదిన గురించి మాట్లాడద్దు నువ్వు. వాళ్ళ గురించి మాట్లాడడానికి నాకు కూడా ఇష్టం ఉండదు. నువ్వు హాయిగా తింటూ తిరుగుతూ ఉండు. నా విషయంలో మధ్యలోకి దూరు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. కాదు భార్గవి, ఎలాగో నేను అంతే కదా, ఎక్స్ట్రా ప్లేయర్ని. ఆటలో ఉన్నా వాల్యూ ఉండదు. నేను ఎప్పటికీ బౌండరీ బయటే కదా. నీకింత తెలుసు కదా, దాట్స్ వెరీ గుడ్. చూడు, నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ టైం అయిపోతుంటేనే తెలియడం లేదు. మామయ్యకి టాబ్లెట్స్ ఇవ్వాలి, వంట అయ్యిందేమో చూడాలి, తర్వాత తిన్న తర్వాత టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇన్ని పనులున్నాయి విశ్వ నాకు. లేదంటే ఇప్పుడు వాళ్ళే భార్గవి ఎక్కడున్నావు అమ్మా అని వెతుక్కుంటూ రూమ్ వరకు వచ్చేస్తారు. అవునా భార్గవి? హే, కడుపు మండుతోంది నాకు. పుట్టినప్పటి నుంచి ఈ ఇంటికి చాకరీ చేస్తూనే ఉన్నాను.
మేనమామ ఇంట్లో పెరగడం నా అదృష్టం అన్నట్టు బ్రతుకుతున్నాను. అంతమంది పనివాళ్ళు ఉన్నా అన్నింటికి భార్గవి వంట అయిందా అమ్మా, భార్గవి టాబ్లెట్స్ ఇవ్వమ్మా, భార్గవి ఎవరో వచ్చారు చూడమ్మా. చూస్తున్నాను నేను. పని మనిషిని కాదు, కానీ యజమాని పట్టా మాత్రం నాది కాదు. అది నీకు ఎప్పటికీ దొరకదులే. ఏమన్నావు? ఏం లేదు భార్గవి, అదేదో టైం అయిందన్నావే, లేకపోతే భార్గవి అని వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేస్తారు వాళ్ళు. వెళ్ళు వెళ్ళు భార్గవి. విశ్వ, నీకు గెలవాలి అని ఎప్పుడూ అనిపించలేదు కదా? గెలుపు అంటే ఏంటో తెలియని నువ్వు నాతో ఆడుకుంటావా? రాసి పెట్టుకో, నేనే ఈ ఇంటికి యజమానిని. దేశాయ్ ఇంటి మాస్టర్ బ్లాస్టర్ నేనే. దేవుడా, ఈమె కథ ఏంటో పద్ధతి ఏంటో, ఈవిడ ఆటకి నేను మధ్యలోకి రాకపోతే చాలయ్యా. సిరి నాకు లెటర్ రాసి పంపించడమే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. దిస్ షోస్ తను నిన్నెంత మిస్ అవుతుందో. హాయ్. అప్పు, ఏంట్రా ఒక్కడవే మాట్లాడుకుంటున్నావు? ఒక్కడేనా? అలాంటిదేం లేదు పిన్ని. నమ్మొచ్చా? ఏంటి పిన్ని, నా మీదే నమ్మకం లేదా మీకు? నమ్మకం ఉంది, కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అన్నది మాత్రం నిజం. అరే నిజంగా అలాంటిది ఏం లేదు పిన్ని. పిన్ని, నా ఆఫీస్కి లేట్ అయిపోయింది. నేను చూడండి ఇక్కడే నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. రెడీ అవుతాను ఉండండి. నువ్వు రెడీ అవ్వు, నేను కూడా తాతయ్యకి మెడిసిన్ ఇవ్వాలి. తర్వాత వచ్చి నీ సంగతి చెప్తాను. ఓకే. అమ్మా భార్గవి, వస్తున్నాను మావయ్య. ఇక్కడ అప్పుతో మాట్లాడుతున్నాను. చూడు, ఒక్క సెకండ్ లేట్ అయినా అంతే ఇంకా. ఉన్నట్టుండి నీ పేరు చెప్పి నేను ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నాను. అయ్యో మావయ్య, నువ్వు సరైన టైంకే రామ్ని గుర్తు చేసావమ్మా. మర్చిపోయింది గుర్తు చేసావు తల్లి. మావయ్య మీరెందుకు పైకొచ్చారు? అంటే తాతయ్యది ఏదో స్కీమ్ ఉందన్నమాట. చెప్తాన్రా, ఈ వీకెండ్లో నీకేమైనా పనుందా? ఎందుకు తాత? మావయ్య మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఆ ఎర్ర మాతలు తీసురామ్మా. అలాగే మావయ్య. అదేదో స్కూల్ వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారా, నీ పేరు చెప్తాను, నువ్వు వెళ్ళిరారా నా బదులు. స్కూల్కా? నోవే. మీరెక్కడా నేనెక్కడా? అక్కడికి మీరు వెళ్తేనే బాగుంటుంది. యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ తాతయ్య. అలా అలా అంటే ఎలారా? పిల్లలకి నీలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్ పూర్తిగా ఉండాలి కదా. తాత, మీరు ఏం ఆలోచించకండి, మీరు ప్రశాంతంగా కూర్చోండి, నేను మొత్తం హ్యాండిల్ చేస్తాననాలి. నువ్వు మాత్రం ఎప్పుడు నేను వెళ్ళను అంటూనే ఉంటావా? ఇప్పుడు కూడా మీరు ఎనర్జెటిక్ గానే ఉన్నారు. వయసు అయిపోయిందని పబ్లిక్ లైఫ్ ని త్యాగం చేసేవాళ్ళు మాత్రం అస్సలు కాదు. నేనున్నాను. అందరికంటే ముఖ్యంగా మిమ్మల్ని చూసుకోవడానికి పిన్ని ఉన్నది కదా పిన్ని. అవునరా రామా, నేనున్నదే ఈ ముసలోణ్ణి చూసుకోవడానికి, ఈ ఇంటి కొడుకుని మేపడానికి, ఈ వంశం మనుషులందరికీ సేవ చేసుకోవడానికి. అంతా నా కర్మ. యజమానిని అయ్యి సంతోషంగా ఉండాల్సిన దాన్ని ఇంటి పని మనిషిలాగా మారిపోయాను. మీరందరూ నన్ను బాగా చూసుకోవడం వల్లేరా నేను ప్రశాంతంగా ఉన్నాను. మావయ్య, మాట్లాడింది చాలు, టిఫిన్ చేద్దాం రండి. అలాగే రారా, నువ్వు కూడా రా. పంపించిన లెటర్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది, బాగుంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సిరి. సీతమ్మ, నేను పంపించిన లెటర్ నా ఫ్రెండ్కి సాన్వికి వెళ్ళిందంట. తను చాలా హ్యాపీగా ఉందంట. నేను చెప్పలేదా,
లెటర్స్ రాయటం చదవటం ఆ సంతోషమే వేరని తీసుకో. సీతమ్మ, అలాగైతే నేను ఎవరెవరికైతే లెటర్ పంపించానో వాళ్ళందరికీ లెటర్ వెళ్ళుంటుందా? వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటే ఈ పాటికే వెళ్ళిపోయి ఉంటుంది. నా ఫ్రెండ్కి కూడా కార్డ్ వెళ్ళుంటుందా? మరెందుకు నాకు మెసేజ్ చేయట్లేదు? ఇది పక్కా నా ఫ్రెండ్ పంపించిన మెసేజ్ అయి ఉంటుంది. సీతమ్మ, మెసేజ్ వచ్చింది, కార్డ్ వచ్చింది అని చెప్పడానికి ఎవరో మెసేజ్ చేసి ఉంటారు. నువ్వు ఫోన్ ఇస్తావా? నేను చూడనా? నాకు తెలుసు సిరి, నువ్వు రామ్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నావని.